with our heads bowed now and our hearts with it, తల వంచి ఆ విధంగానే హృదయాలను కూడా with the realization that Jesus said, యేసే చెప్పి ఉన్నాడని గ్రహింపు కలిగి, He that heareth my words and believeth on him that sent me has everlasting life, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడవును, and shall not come up in the judgment, but has passed from death unto life, అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. knowing that we by the grace of God possess that within our bosom, దేవుని కృపవలన మన హృదయాల్లో వీటిని కలిగి ఉన్నామని ఎరిగిన వారమై, with a consecration to him this morning, that our lives shall change from this day on. ఈ దినం మొదలుకొని మన జీవితాలు మార్చబడినవై ఈ ఉదయవేళ ఆయనకై సమర్పణం కలిగిన వారమై, That we'll be more positive in our thinking. మన తలంపులలో మంచిని ఎక్కువగా కలిగి ఉందాము. We will try to live in such sweetness and humility, అలాంటి విధేయత ఆదర్శాలతో ఉండుకోగలిగే ప్రయత్నిద్దాము. that believing in what we ask God, God will give it to each other. మనం ఏమి దేవుని అడుగుతామో ఆయన మనకది అనుగ్రహిస్తాడని నమ్ముదాము. And we will not speak evil against each other or no man. ఎవరికి విరోధముగా కానీ ఒకరికొకరికి చెడ్డగా కానీ మనం మాట్లాడవద్దు. We shall pray for our enemies and love them. మన శత్రువుల కొరకు ప్రార్థిద్దాం, వారిని ప్రేమిద్దాం. Do good to them and do bad to us. మనకు కీడు చేసే వారికి మేలు చేద్దాం. God is the judge of who is right and wrong. ఎవరు చెడో లేక మంచో ఆయనే తీర్పు తీరుస్తాడు.